పిల్లలు సరిగ్గా భోజనం చేయడం లేదు. అంటే మా వాడు అస్సలు తినడు. ఎంతసేపు తినిపించాల్సి వస్తది అంటే దాదాపు రోజు అన్నం తినిపించడం అనేది ఒక పెద్ద ప్రహసనం. ఒక పెద్ద పని. గంట, 2 గంటలు. అయితే ఇది సాధారణంగా 5 సంవత్సరాల లోపున్న పిల్లల్లో, ప్రధానంగా 2, 3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు మొండిపట్టు పడతారు ఈ పిల్లలు? అంటే వాళ్ళకి ఏమీ అనారోగ్య సమస్య లేదు. ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు. కానీ ఇది ఒక బిహేవియరల్ సమస్య. అంటే ఫిజికల్ హెల్త్ ఇష్యూ లేదు. ఇట్స్ ఆల్ బిహేవియర్. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే బిడ్డ నడవడం మొదలు పెడతాడో నెక్స్ట్ 2, 3 ఇయర్స్ ఆ బిడ్డ చుట్టుపక్కల వాతావరణాన్ని అంతా బాగా ఎక్స్‌ప్లోర్ చేయాలి. అది పట్టుకోవాలా, ఇది లాగాల. ఈ వెరీ బిజీ ఇన్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ క్రమంలో ఫుడ్ మీద వారికి అంత ధ్యాస ఉండదు. ఆ ఫుడ్డు తినడం అనేది ఒక ప్లెజరబుల్ యాక్టివిటీ. అంటే ఒక ఆనందదాయకమైనటువంటి యాక్టివిటీ అని మనం బిడ్డకి తెలిసేలా తెలిస్తే ఆ బిడ్డ తన యొక్క ఆహారాన్ని సమయానికి తినడమే కాకుండా దాన్ని తింటూ ఎంతో ఆనందాన్ని పొందుతాడు. దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తాడు. మరి అది ఎలా సాధ్యం అంటే పొరపాటున కూడా ఏ బిడ్డకి బలవంతంగా భోజనం పెట్టరాదు. ఓకే. సో నోట్లో ముద్దలు పెట్టి కుచ్చరాదు. అప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటాడంటే నా మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు అనుకుంటాడు. ఈ విల్ రిలేట్ ఫుడ్ విత్ ఎ నెగటివ్ ఎక్స్పీరియన్స్. అంటే ఫుడ్ అనగానే ఇది ఒక సరైంది కాదు, ఇక నా మీద నన్ను కొడతారు, నన్ను అటాక్ చేస్తారు అన్నటువంటి ఒక నెగిటివ్ భావన బిడ్డలో వస్తుంది. సో ఇకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా అంటే భోజన సమయము అరగంట, అంతకంటే ఎక్కువ నువ్వు తిన్నా తినకపోయినా అరగంటనే పెడతాం. కానీ భోజనానికి మధ్య బిడ్డకి చాలా చిరుతిళ్ళు మాత్రం దొరకొద్దు. అంటే బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రధానంగా 1 to 3 ఇయర్స్ మధ్యలో అయితే పాలు తాగడం చాలా తేలిక. సో ఇంటర్నెట్ తాగేసి మళ్ళీ వాడు వాడుకోవడానికి వెళ్ళిపోవాలి. వాడు పరిగెత్తుతూ ఉంటాడు. సో తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే అరే పాలు చాలా బలవర్ధకమైనది, చాలా మంచి న్యూట్రిషన్ అని చెప్పేసి లీటర్లు పాలు ఇస్తారు. ఆఫ్టర్ 1 ఇయర్ రోజుకి 250 మిల్లీలీటర్లు అంటే 250 ml, ఒక పావు లీటర్ కంటే ఎక్కువ పాలు బిడ్డలకి ఇవ్వద్దు. ఏ బిడ్డ అయితే ఎక్కువ పాలు తాగుతాడో ఆ బిడ్డ సరిగ్గా అన్ని పోషక విలువలు ఉన్నటువంటి సమతుల్యానికి దూరం అవుతాడు. ఎప్పుడైతే పాలు ఎక్కువ తీసుకుంటాడో బిడ్డ బాడీ నుంచి ఐరన్ అబ్జార్ప్షన్ జరగదు. తద్వారా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వస్తుంది. పాలు కాన్స్టిపేషన్ కూడా కారణమవుతుంది. అంటే 1 ఇయర్ తర్వాత ఎక్కువ తాగితే కాన్స్టిపేషన్తో కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పాలు ఎక్కువ ఇవ్వరాదు 1 ఇయర్ తర్వాత. ఇకపోతే అన్ని రకాల కూరగాయలు అలవాటు చేయాలి. ఎంత త్వరగా బిడ్డకి మనము వెజిటేబుల్స్ రకరకాల అలవాటు చేస్తాం. ప్రధానంగా బిఫోర్ 1 ఇయర్ మనం ఉగ్గు పెట్టే కాలం నుంచే వాళ్ళకి అన్ని రకాల ఫ్లేవర్స్ అలవాటు చేస్తే వాళ్ళు తర్వాత ఫస్ట్ ఈటర్ కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. సో రకరకాల కూరగాయలు. అదేవిధంగా భోజనాన్ని ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా తయారు చేయడం. భోజనంలో అన్ని క్యారెట్స్ వేయడము, భోజనంలో క్యాప్సికమ్ అంటే కలర్ఫుల్గా ఉండాలి అదంటే చూడగానే. లేదు అంటే మనం రొట్టె దగ్గర పరాఠాలాగా స్టఫ్ చేసి పెట్టడం, లేదంటే పిల్లలకి ఒక షేప్స్లో చేసి ఇవ్వడం. పలానా షేప్లో తినే ఆరపుంటే వాళ్ళకి చక్కగా ఉంటుంది అలా. ఇక 3 ఇయర్స్ పిల్లలకైతే హై చైర్ మీద కూర్చోపెట్టి వాళ్ళకి ఇది భోజన సమయము, నేను ఇప్పుడు భోజనం చేస్తాను అనేది పిల్లవాడికి అర్థం కావాలి. సో హై చైర్లో సహాయం అవుతుంది. తర్వాత 30 నిమిషాల లోపు బిడ్డ తన భోజనాన్ని పూర్తి చేయనట్లయితే తీసి పక్కన పెట్టేయాలి. తింటే మెచ్చుకోవాలి, తినకపోతే ఏమీ అనవద్దు. ఇకపోతే ఫిజికల్ యాక్టివిటీ. ఏ బిడ్డ అయితే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తాడో ఆ బిడ్డకి ఆకలి అవుతుంది. ఓకే. సో కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చేయడము, వాటర్ బాగా ఇవ్వడము, మనతో రోజుకు ఒక్కసారైనా బిడ్డను కూర్చోబెట్టుకొని తినిపించుకోవడం. సో మనం చూస్తూ పిల్లలు నేర్చుకుంటారని అనుకున్నాం కాబట్టి అదేవిధంగా బిడ్డలకు మనం
ఏదైతే బిడ్డ తినాలనుకుంటున్నాడో మనం కూడా వాళ్ళ ముందు తినడం ఇవన్నీ చేయాలి. ఇలా చేయడం ద్వారా వాళ్ళకి అంటే భోజనం చేయడం అనేది ఒక ఆహ్లాదకరమైన, ఒక ఆనందకరమైనటువంటి, ఒక హ్యాపీ పరిస్థితి, అంటే ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితి అన్నటువంటి భావన ఆ బిడ్డకి కలగజేయాలి. కానీ పొరపాటున కూడా ఫోర్స్ ఫీడింగ్ చేయొద్దు. మనం ఎంత ఫోర్స్ చేస్తే ఆ బిడ్డ అంత రెసిస్టెన్స్ చూపెడతారు. ఎవెన్చువల్లీ వాళ్ళకి ఫుడ్ ఎవర్షన్ సిండ్రోమ్ అంటాము. అంటే ఆహారం మీద విరక్తి వచ్చేస్తున్నట్టు. సో అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. సో సరైన పోషకాహారం, తర్వాత చక్కటి శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ చేయించడం, అండ్ తర్వాత చక్కటి నిద్ర, తర్వాత పళ్ళు, కూరగాయలు, అంటే నాన్ వెజ్ కూడా చికెన్, మటన్, ఎగ్, అన్ని రకాల పోషక విలువైనటువంటి ఆహారాన్ని వాళ్ళకి అందజేయడం, వాటితో పాటు మనము తినడం, ఇలా అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ పిల్లలందరూ కూడా తమ భోజనాన్ని సరిపోను తినడమే కాకుండా తద్వారా మంచిగా హైటు వెయిట్ పెరగడము, ప్లస్ ఆ యొక్క ఫుడ్ తినేటువంటి విధానాన్ని ఒక ప్లెజరబుల్గా చూస్తూ అది దాని గ్రోత్, పిల్లవాడి గ్రోత్ మీద కూడా ప్రభావం ఉంటుంది. ఏ బిడ్డ అయితే సంతోషంగా ఉంటాడో, ఏ బిడ్డ అయితే ఎక్కువ నిద్రపోతాడో, ఏ ఏ ఆ బిడ్డ అంటే పోషక విలువలు మిగతా వాళ్ళంతా తీసుకున్నా కూడా ఆ బిడ్డ బాగా ఎదుగుతాడు. అంటే కాబట్టి పొరపాటున కూడా మీ చిన్నారికి బలవంతంగా భోజనం పెట్టకండి. సో ఆకలి అస్సలు లేకుండా, భోజనమే కాకుండా మిగతావి ఏవి తినట్లేదు బిడ్డ, అది కొత్తగా మొన్నే మొదలయ్యింది, అంటే కొద్ది రోజుల క్రితం మొదలయ్యింది, ఆ విధంగా కొద్ది నెలల క్రితం మొదలయ్యింది బిడ్డ, అంటే ఆ ప్రవర్తనలో ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినట్లేదు, బరువు తగ్గుతున్నాడు అంటే మీరు వెంటనే పీడియాట్రిషియన్ని చూడాలి. అది కొంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కావచ్చు. బట్ సాధారణంగా ఎదిగి ఫస్సీ ఈటర్గా సరిగా తిన్ని బిడ్డల్లో మనం అనుకున్నవన్నీ పాటించినట్లయితే ఆ బిడ్డ చక్కగా ఆహారం తినడానికి చక్కటి ఆస్కారం ఉంది. నమస్తే.